హాయ్ వీవర్స్, మనం ఈరోజు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ నాలుగు కూడా ప్రీవియస్ క్లోజింగ్ ఎంత, ఓపెన్ ఎంత, టుడే లో ఏం టచ్ చేసింది, హై ఎంత, టుడే క్లోజింగ్ ఏ ఏ ఎన్ని పాయింట్లలో క్లోజ్ అయింది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీవర్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ అంటే నిన్నటి క్లోజింగ్ 21,737 పాయింట్లలో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెన్ 21,775 పాయింట్లతో ఓపెన్ అయింది. నిఫ్టీ ఈరోజు లో 21,501 పాయింట్ని టచ్ చేసింది. నిఫ్టీ ఈరోజు హై 21,813 పాయింట్ల హై టచ్ చేసింది. నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ 3:30కి 21,521 పాయింట్లతో క్లోజ్ అయింది. సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజింగ్ అంటే నిన్నటి క్లోజింగ్ 71,941 పాయింట్లతో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెన్ 72,000 పాయింట్లతో ఓపెన్ అయింది. ఈరోజు సెన్సెక్స్ 71,075 పాయింట్లు లో టచ్ చేసింది. హై 72,142 పాయింట్లు హై టచ్ చేసింది. టుడే క్లోజింగ్ సెన్సెక్స్ 71,139 పాయింట్లతో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ ఈరోజు క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు 801 పాయింట్ మైనస్లో క్లోజ్ అయింది. అదే మాదిరిగానే నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ ఈ రోజుటి క్లోజింగ్ కంపేర్ చేసినప్పుడు -215 పాయింట్లతో క్లోజ్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ అంటే నిన్నటి క్లోజింగ్ 45,442 పాయింట్లతో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెన్ 45,481 పాయింట్లతో ఓపెన్ అయింది. టుడే లో బ్యాంక్ నిఫ్టీ 45,206 పాయింట్లు లో టచ్ చేసింది. టుడే హై బ్యాంక్ నిఫ్టీ 45,678 పాయింట్ల హై టచ్ చేసింది. టుడే క్లోజింగ్ బ్యాంక్ నిఫ్టీ 45,367 పాయింట్లు క్లోజ్లో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ ఈ రోజుటి క్లోజింగ్ కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ -74 పాయింట్లతో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 20,413 పాయింట్లతో క్లోజ్ అయింది. ఓపెన్ 20,392 పాయింట్లతో ఓపెన్ అయింది. లో ఫిన్ నిఫ్టీ 20,242 పాయింట్లు లో టచ్ చేసింది. ఫిన్ నిఫ్టీ హై 20,466 పాయింట్ల హై టచ్ చేసింది. ఫిన్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ 20,285 పాయింట్లలో 85 పాయింట్లలో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ ఈరోజు క్లోజింగ్ కంపేర్ చేసినప్పుడు 127 పాయింట్లు మైనస్తో క్లోజ్ అయింది. ఇది వ్యూవర్స్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎన్ని పాయింట్లలో క్లోజ్ అయింది, ఎన్ని పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది అనే వివరాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఈరోజు టాప్ లూజర్స్ ఏంటి, టాప్ గెయినర్స్ ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ముందుగా టాప్ లూజర్స్, నిఫ్టీ 50 టాప్ లూజర్స్ ఏంటనేది తెలుసుకుందాం. బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఐటీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా, లార్సెన్, ఎల్టీఐ మైంట్రీ, టాటా, సిప్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఓఎన్జీసీ, ఎంఎన్ఎం, హెచ్సిఎల్ టెక్, బ్రిటానియా, యూపీఎల్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, డివిస్ ల్యాబ్స్, ఇండస్ల్యాండ్ బ్యాంక్, మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, నెస్లే, టాటా స్టీల్, హీరో మోటో కార్ప్, విప్రో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, టీసీఎస్. టాప్ 50 నిఫ్టీ 50లో ఈరోజు లూజర్స్ ఇవి. నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఏంటో తెలుసుకుందాం. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ బీపీసీఎల్, టాటా మోటార్స్, గ్రాసిమ్, హెచ్ఆర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ, హెచ్యుఎల్, టెక్ మహేంద్రా, హిండాల్కో, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటాక్ మహేంద్రా బ్యాంక్. ఇలా ఇవి నిఫ్టీ 50 నుంచి టాప్ గెయినర్స్గా ఈరోజు ఉన్నాయి వ్యూవర్స్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్కెట్ ఇంతలా డౌన్ అవ్వడానికి రీజన్
ఎల్లుండి బడ్జెట్ సమావేశాలు ఉండడం, ఇలా గ్లోబల్ ఇష్యూస్ ఉండడం, ఇలా సో మెనీ రీజన్స్ వల్ల మార్కెట్ ఈరోజు నిఫ్టీ 215 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 801 పాయింట్ మైనస్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 74 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ 127 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. యాక్చువల్లీ మా రీసెర్చ్ వింగ్ ఇచ్చిన కాల్స్ లాస్ట్ వీక్లో హిట్ అయిన కాల్స్ ఏంటనేది చూద్దాం. రైట్స్, RITES రైట్స్, ఇది వచ్చేసి ట్రైన్స్ రిలేటెడ్ కంపెనీ. ఇది వచ్చేసి 560 రూపాయలలో ఇచ్చారు. 750 రూపాయలు టార్గెట్ ఇచ్చారు. 750 రూపాయలు అచీవ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి జేపీ పవర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకొకటి కూడా పవర్ రిలేటెడ్ కంపెనీనే ఇచ్చారు. మేబీ రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో పవర్ రిలేటెడ్ కంపెనీస్కి మోడీ గవర్నమెంట్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నట్టుగా ఉండొచ్చు నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో, బట్ నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసి వోల్టాస్ ఫ్యూచర్ సెల్ ఇచ్చారు. 1050 to 1060లో అట్లా సెల్ ఇచ్చారు. 1010లో టార్గెట్ ఇచ్చారు. 1010కి టార్గెట్ ఇచ్చారు. సో 1050 నుంచి 1010కి వోల్టాస్ వచ్చింది. టార్గెట్ కూడా అచీవ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మా కంపెనీ ఇచ్చిన కాల్స్, IDBI బ్యాంక్ డెలివరీ కాల్ ఇచ్చారు. ఇది వ్యూవర్స్, మీకు ఎవరికైనా స్టాక్ మార్కెట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.